ఆంధ్ర తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. లింగాల మున్నేటి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. వంతెనపైకి నీటి ప్రవాహం చేరుతుండడంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఎవరూ రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణాలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. లింగాల మున్నేటికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. వంతెనపైకి నీటి ప్రవాహం చేరుతుండడంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఎవరూ రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణాలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ శివ, ఏపీ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి లింగాల మునేరు బ్రిడ్జి అయితే మాత్రం రాకపోకలు అయితే అధికారులు నిలిపివేశారు. ఏదైతే ఖమ్మం జిల్లా నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కూడా ఇటు లింగాల వద్ద మునేరు ఉధృతిగా ప్రవహిస్తుంది. దాంతో కూడా లింగాల మునేరు బ్రిడ్జి పై నుంచి కూడా అధికారులు అయితే రాకపోకలు నిలిపివేశారు. ఏదైతే తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి పోలంపల్లి డ్యామ్ వద్ద కూడా 12 అడుగుల మేర కూడా వరద వస్తుంది. దీంతో కూడా లింగాల మునేరు బ్రిడ్జి పై నుంచి కూడా వరద అడుగడుగులా పెరగడంతో కూడా అధికారులు ఏ క్షణమైనా బ్రిడ్జి పై నుంచి వరద వస్తే కనుక రాకపోకలు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని చెప్పేసి ముందస్తు అంచనాల మేరకు కూడా ఇక్కడ రాకపోకలు అయితే పూర్తిగా నిలిపేశారు. అదేవిధంగా కూడా ఇంకా కొంచెం మేర కూడా చూసుకునేది మాత్రం రేత్రి 11 గంటల సమయానికి కూడా 15 అడుగుల మేర కూడా ఆ వరద వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే మాత్రం కూడా ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు వెళ్తున్నారు. ఇప్పటికే కూడా 13 అడుగుల మేర కూడా ఇన్ఫ్లోగా వరద నీరు ప్రవహిస్తుంది. ఇప్పటికే సుమారు ఏదైతే ఖమ్మం నుంచి కూడా 20,000 క్యూసెక్ల వరద నీరు కూడా ఇటేపు లింగాల అదేవిధంగా పెనగాంచిపూడి మునేరు మీద నుంచి కూడా ఇటేపు ప్రకాశం బ్యారేజ్ అయితే చేరుతుంది. అదేవిధంగా కూడా ఈ రోజు నుంచి కూడా ఇంకా సుమారు 20,000 క్యూసెక్ల నీరు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా మాత్రం కూడా మనకి ఖమ్మం జిల్లా నుంచి కూడా ఆ అధికారులు చెప్తున్న పరిస్థితి. దీంతో కూడా అక్కడి నుంచి వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే మునేరు నది ప్రవాహ ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇటేపు నందిగామ రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ అధికారులు కానివచ్చు, అదేవిధంగా మండల తహసీల్దార్ అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో కూడా ఈ మునేరు ప్రవాహ ప్రాంత ప్రజలు అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసినట్లయితే మాత్రం ఖమ్మం జిల్లాలో గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకైతే మాత్రం అటు వాగు వంపులు పెద్ద ఎత్తున పొంగి పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మునేరు కూడా సుమారు 15 అడుగుల మేర కూడా వరద నీరు అయితే మాత్రం వస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఈ రోజు రైతులకి మరికొంచెం అంటే సుమారు 18 అడుగుల మేర కూడా వచ్చే అవకాశం ఉన్నట్లయితే కూడా అటు ఖమ్మం జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతో కూడా ఇటువైపు ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు లేని నేపథ్యంలో కూడా ఏదైతే తెలంగాణలో కురుస్తున్నట్టే వర్షం ఏదైతే ఉందో ఆ వరద మొత్తం కూడా దిగువ ప్రాంతం ఉన్నటువంటి ఇటు ఎన్టీఆర్ జిల్లాలో ఉంటే ఇటు లింగాలు కానివచ్చు, అదేవిధంగా పెనగంచుకు అదేవిధంగా ఆ విజయవాడ వెళ్లే అవకాశం ఉంది. దీంతో కూడా ఈ ప్రాంతానికి ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం అయ్యి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. దీంతో కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ సాయి కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటువైపు నందిగామ అదేవిధంగా పెనగంచుకుల అధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా వరదపై అప్డేట్ తీసుకుంటూ కూడా నది ప్రవాహ ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో కూడా ఈ ప్రాంత వరద అయితే మాత్రం కూడా ఇంకొంచెం పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. దీంతో అధికారుల అయితే మాత్రం ఎప్పటికప్పుడు కూడా ఆ ప్రజల్ని హెచ్చరికలు జారీ చేస్తూ కూడా ఒక మైకుల ద్వారా కానివచ్చు, అదేవిధంగా డప్పు ద్వారా కూడా క్యాన్వాస్ చేస్తూ కూడా ప్రజల్ని ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తూ ఇక్కడి నుంచి కూడా సురక్షితమైన ప్రాంతాలు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా సుమారు ఈ రోజు రైతులకైతే మాత్రం సుమారు 40,000 క్యూసెక్లు వరద నీరు కూడా తెలంగాణ నుంచి అదేవిధంగా ఏది మహాబాద్ కానివచ్చు, వరంగల్ అదేవిధంగా ఖమ్మం నుంచి కూడా వచ్చే వరద అన్నింటినీ కూడా కిందకి వచ్చే ప్రయత్నంలో కూడా వీళ్ళందరినీ కూడా జాగ్రత్త చేసేందుకు కూడా ఇటువైపు రెవెన్యూ కానివచ్చు, పోలీస్ శాఖ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా సమన్వయంతో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రధానంగా ఇటు ఏపీ తెలంగాణకి ప్రధానంగా ఉన్నటువంటి లింగాల మునేరు బ్రిడ్జిపై అయితే మాత్రం రాకపోకలు అధికారులు అయితే పూర్తిగా నిలిపేశారు. దీంతో పాటుగా ప్రజలు కూడా
అటు కోదాడ నుంచి ఖమ్మం వెళ్ళాలని చెప్పేసి అది కూడా అధికారులు చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదేంటంటే ఈ వరద కనుక పెరిగితే గనక రెండు తెలుగు రాష్ట్రాలకి పూర్తిగా రాకపోకలు నిలిపిపోయే అవకాశం ఉంది. కానీ అధికారులు ఏదైతే ప్రమాదం జరగకుండానే ముందుగానే రాకపోకలు ఎక్కడెక్కడ నిలిపేశారో కూడా చెప్పుకోవచ్చు మనం శివ.